తదుపరి కర్కాటక రాశి. జూన్ 23వ తారీఖు నుంచి జూలై 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కర్కాటక రాశికి సంబంధించిన వారు ఈ వారం ప్రధానంగా వీరి యొక్క వారఫలాలను విశ్లేషించేస్తే వృత్తి ఉద్యోగ జీవితంలో విపరీతమైనటువంటి ఆటంకాలు ఈ వారం వీరికి ఎదురవుతాయి. వీరు ఎంత కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు రాకపోవడం, వీరి కష్టాన్ని పై అధికారులు గుర్తించకపోవడం వల్ల కొంతవరకు వీరు మనస్తాపం చెందే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి కొన్ని సందర్భాల్లో వీరికి మందలింపులు కూడా ఉండవచ్చు. అంటే ఉన్నతాధికారులు వీరు చేస్తున్న పనుల పట్ల తృప్తిగా లేకపోవడం వల్ల కొంతవరకు వీరిని మందలించే ప్రయత్నం, హెచ్చరించే ప్రయత్నం చేస్తాడు. దీనికి సంబంధించి కూడా వీరు కొంత జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి కొంతవరకు విషమించడం వల్ల కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఈ వారం వీరు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఆసుపత్రుల సందర్శనం కూడా వీరికి ఈ వారం తప్పకపోవచ్చు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి వారాంతరంలో మంచి విజయాలు లభిస్తాయి. ఎవరైతే ఈ వారం లాంగ్ జర్నీస్ చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చికాకులు ఎదురైనా కూడా మానసికంగా దృఢంగా ఉంటే మాత్రం కర్కాటక రాశి వారు విజయాలు సాధిస్తారు. మానసికంగా ఎప్పుడైతే బలహీనంగా మారిపోతారో అప్పుడు ఖచ్చితంగా కూడా వీరి జీవితంలో ఇబ్బందులు అధికమవుతాయి. కర్కాటక రాశి వారు ఈ వారం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ప్రధానంగా జలుబు, జ్వరము, తలనొప్పి వంటి సమస్యల బారిన పడే అవకాశం పుష్కలంగా ఉంది. వైద్యుల యొక్క సలహాలు, సూచనలు కర్కాటక రాశి వారికి ఈ వారం అవసరమని కూడా చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం అంతా లక్ష్మీ అమ్మవారిని యథాశక్తిగా పూజించడం, అదేవిధంగా హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా సింహరాశికి సంబంధించిన వారు ఈ వారం వీరి యొక్క వారఫలాలను ఒకసారి విశ్లేషణ చేస్తే భార్యాభర్తలు ఇద్దరు వారి మధ్య ఏవైతే అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని ఇద్దరూ కూడా ఒకే మాట మీద, ఒకే నిర్ణయం మీద ముందుకు వెళ్లే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. అంటే సింహరాశి భార్యాభర్తలు గత కొంతకాలంగా ఒక తీవ్రమైన విషయం పట్ల ఎవరైతే అవగాహన లేక ఏకాభిప్రాయానికి రాక ఇబ్బంది పడుతున్నారో ఈ వారం భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి కూర్చొని చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావడం, దాన్ని అమలు చేయడం వల్ల విజయాలు సాధిస్తారు. ఇతరులు పనినటువంటి ఉచ్చులో చిక్కుకునే అవకాశం మాత్రం ఈ వారం సింహరాశి వారికి అధికంగా ఉంది. కావున కొంతవరకు ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలంటే ఎదుటి వ్యక్తులు మోసం చేసి మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు ఇరికించే ప్రయత్నం ప్రధానంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఈ ఉచ్చులో మీరు చిక్కుకోకుండా కొంత జాగ్రత్త వహిస్తే సింహరాశి వారికి మంచిది. లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. వెనక ముందు ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలు, చేసే కొన్ని పనుల వల్ల అపనిందలకు గురయ్యే అవకాశం కూడా సింహరాశి వారికి కాస్త అధికంగా ఉంది. కావున జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా వీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి లాభాలను సంపాదిస్తాయని చెప్పవచ్చు. అంటే మొత్తం మీద చూస్తే సింహరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగ పరంగా బాగున్నప్పటికీ కూడా వెనక ముందు ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవడం, ఎదుటి వ్యక్తులు వీరిని ఇబ్బంది పెట్టే పని చేయడం, ఈ రెండు విషయాల పట్ల మాత్రం శ్రద్ధ వహిస్తే ఈ వారం వీరి జీవితం సాఫీగా గడుస్తుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి నిత్యం 3 సార్లు పఠించడం ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. ఆగస్టు 23వ తారీఖు నుంచి సెప్టెంబర్ 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కన్యారాశి వారు ఈ వారం వీరి యొక్క వారఫలాలను విశ్లేషణ చేస్తే సోదరి సోదరమణులతోటి కొంతవరకు కన్యారాశి వారు సమయాన్ని అధికంగా వెచ్చించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యులతోటి విందు వినోదాల్లో పాల్గొంటారు. అదేవిధంగా వృత్తిరీత్యా కూడా వీరికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. కాబట్టి వృత్తిరీత్యా కూడా కొంతవరకు కన్యారాశి వారు జాగ్రత్త వహించడం, వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడం ఈ వారం వీరికి చాలా మంచిది. ఆధ్యాత్మిక సంఘటనలు కొంతవరకు వీరి మనసుపై విపరీతమైన ప్రభావాన్ని కూడా చూపుతాయి. భగవంతుడి పట్ల నమ్మకం కూడా ఈ వారం కన్యారాశి వారికి అధికమవుతుంది. పని విషయంలో పడి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయడం ఈ రాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. కాబట్టి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కోసం కొంత సమయాన్ని వెచ్చించడం ఈ రాశి వారికి చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో కన్యారాశి వారి మీద ఎదురు వ్యక్తులు నీలాపనిందలు మోపే ప్రయత్నం కూడా చేస్తారు. అయినప్పటికీ కూడా ఈ వారం వీరు వృత్తి పట్ల, ఉద్యోగం పట్ల ఏదైతే శ్రద్ధ చూపుతారో అందులో విజయాలు సాధిస్తారు. కాబట్టి అటువంటివి ఏమీ కూడా ఎదురు వ్యక్తులు చేసే ప్రలోభాలు ఏవైతే ఉన్నాయో, ఎదుటి వ్యక్తుల ఇబ్బందులు ఏవైతే గురి చేస్తారో అవేవి కూడా వీరి ముందు పనిచేయవు. ఎదుటి వ్యక్తుల యొక్క ఆటలు సాగమని కూడా చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారు ఆరోగ్యం పట్ల కూడా ఈ వారం చాలా జాగ్రత్త వహించాల్సిన అంశంగా ప్రధానంగా చెప్పాలి. కాబట్టి వీరు పాటించాల్సిన పరిహారం విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి నిత్యం కన్యారాశి వారు పఠించడం, అదేవిధంగా సూర్య భగవాన్ని ప్రతి నిత్యం పూజించడం వల్ల ఉద్యోగ జీవితంలో కానీ, ఆరోగ్య జీవితంలో కానీ ఎదురయ్యే ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ పరిహారం చక్కగా కూడా కన్యారాశి వారందరికీ కూడా ఉపయోగపడుతుంది. తదుపరి తులారాశి.
సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి అక్టోబర్ 22వ తారీఖు మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా తులారాశికి చెందినవారు. వీరి యొక్క వారఫలాలను ప్రధానంగా మనం ఈ వారం విశ్లేషించేస్తే, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ వారం ప్రధానంగా తులారాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు వీరికి చక్కగా ఉపయోగపడతాయి. ప్రధానంగా గత కొంతకాలంగా ఒక పని పూర్తవుతుందా లేదా కష్టసాధ్యమా అని చెప్పి అయితే ఆలోచన చేస్తారో, ఈ పరిచయస్తుల ద్వారా ఆ పని పూర్తవుతుందని చెప్పవచ్చు. అంటే గత కొంతకాలంగా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు వీరికి పరిచయస్తుల ద్వారా ఈ వారం పూర్తవుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో న్యాయవాదులను సంప్రదించి లీగల్ ఒపీనియన్ లాంటిది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్ని పనులున్నప్పటికీ కూడా తులారాశి వారు ప్రధానంగా ఈ వారం కుటుంబ సభ్యులకి సమయాన్ని బాగా కేటాయిస్తారని చెప్పవచ్చు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం మాత్రం తులారాశి వారికి అధికంగా ఉంది. కావున ఈ విషయం పట్ల తులారాశి ఉద్యోగ, వృత్తి, వ్యాపార వర్గాల వారు, గృహిణులు అందరూ కూడా జాగ్రత్త వహించాలి. కొంతమంది వ్యక్తులు నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం పట్ల జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ప్రధానంగా తులారాశి వారు ఈ వారం కోపాన్ని అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. లేకపోతే కేవలం వీరి కోపాన్ని బహిర్గతం చేయడం వల్ల సంబంధ బాంధవ్యాలు ఇంటా బయట కూడా దెబ్బతింటాయి. ఈ విషయం పట్ల కొంత శాంతాన్ని వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే, తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పాలన చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా వృశ్చిక రాశి వారు. ఈ వారం వీరి యొక్క వారఫలాలను ఒకసారి ప్రధానంగా విశ్లేషించేస్తే, ఆర్థిక పరంగా కొంతవరకు ఇబ్బందులను వృశ్చిక రాశి వారు అధికంగా ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా నలిగిపోతారని కూడా చెప్పవచ్చు. అంటే డబ్బు కావాలి, అవసరాలు తీర్చుకోవాలి, కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండదు. ఎవరైనా వెళ్ళి అప్పుడైతే కూడా అప్పు ఇస్తామని చెప్పే వ్యక్తులు కూడా తిరిగి అప్పు ఇవ్వకపోవడం వల్ల కూడా మరికొన్ని సమస్యలు వీరికి ఎదురవుతాయి. కానీ ఆర్థిక విషయాల పట్ల వృశ్చిక రాశి వారు ఈ వారం చాలా జాగ్రత్త వహించాలి. ఎవరైతే షేర్స్ మార్కెట్లో ఉన్నారో వృశ్చిక రాశి వారు, వారికి మాత్రం కొంతవరకు మంచి లాభాలు చేతికంతాయి. స్నేహితులు సహాయ సహకారాలు అన్ని వేళలా కూడా వీరికి లభిస్తాయి. ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వారిని స్నేహితులు ఆపద్బంధువుల్లా ఆదుకుంటారు. సంఘ సేవ లాంటి సేవా కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేయాలని, లేకపోతే ఆ విధంగా సేవ చేస్తున్న వారికి ఎంతో కొంత సహాయం చేయాలి అన్న వైపుగా వీరి ఆలోచన విధానం కూడా కొంతవరకు కొనసాగి అటువైపుగా ప్రయత్నాలు కూడా ప్రారంభం చేస్తారు. వారాంతరంలో గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి ప్రారంభం చేసే వైపుగా వీరి ఆలోచనలు కొనసాగుతాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా వృశ్చిక రాశి వారు ఈ వారం రూపొందించుకుంటారని చెప్పవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి వారికి చూస్తే ప్రధానంగా కొంతవరకు ఈ వారం శుభ అశుభ మిశ్రమంగా గడుస్తుంది. పరిహారాల విషయానికి వస్తే, వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారమంతా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేక సాయిబాబా వారిని కానీ పూజిస్తే తప్పకుండా వారి యొక్క విజయాల శాతం మెరుగుపడుతుందని మాత్రం చెప్పవచ్చు. అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకున్నారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా కర్కాటక రాశి ఉద్యోగ వర్గాల వారు వారి ఉద్యోగ జీవితంలో మంచి అభివృద్ధిని సాధించడానికి, ప్రమోషన్లు త్వరితగతిన రావడం కోసం, అదేవిధంగా ఆర్థికంగా ఎదగడం కోసం, ఆరోగ్యం బాగుండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ గ్రహాల యొక్క ప్రభావం వీరి మీద అధికంగా ఉంటుంది అన్న అంశంతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా వ్యాపార అభివృద్ధి కోసం రుణాలు చేసిన వారు వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు చేసిన రుణాలు త్వరితగతిన తీర్చడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.